అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో కోటి మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు 2 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డులు ఉంచాలన్నా తీసేయాలన్నా, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎవరికి రేషన్ కార్డు ఉండాలి ఎవరికి రేషన్ కార్డు తీసేయాలని చెప్పి ఒక సర్వే చేస్తున్నారు. సుమారు 80% సర్వే పూర్తయిపోయింది. ఇంకా 20% సర్వే కంటిన్యూ అవుతున్నది. సో ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ప్రక్రియలో మ్యాక్సిమం ఈ నెలాఖరి లోపు రేషన్ కార్డుకి సంబంధించి సర్వే అయిపోతుంది. సర్వే అయిపోయినటువంటి వెంటనే దగ్గర ఒక 2 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు చాలామందికి ఇచ్చారు. ఇచ్చినటువంటి వాళ్ళ రేషన్ కార్డులు కూడా కట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు రేషన్ కార్డులు రద్దు చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ వర్షన్ ఏంది? రేషన్ కార్డులు ఏ విధంగా రద్దు చేస్తారు? ఎవరెవరికి రద్దు చేస్తారు? మరి దాదాపు కోటి మందికి రేషన్ కార్డులు వస్తున్నాయి. చాలామంది రేషన్ కార్డు త్రూ బియ్యం తీసుకుంటున్నారు, నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకు తీసుకుంటున్నారు. రేషన్ కార్డు తోటి కాంగ్రెస్ పార్టీ నుండి పథకాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డునే లింక్ చేసారు. మహిళలకు 2500 రూపాయలు కావాలంటే రేషన్ కార్డు ఉండాలన్నట, పెన్షన్ కావాలంటే కూడా రేషన్ కార్డు ఉండాలన్నట, ఆఖరికి నిరుద్యోగ భృతి కావాలంటే కూడా రేషన్ కార్డే ఉండాలన్నట, ఆఖరికి ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డే ఉండాలన్నట. రేషన్ కార్డు ఉంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పథకాలు వస్తాయి, లేకపోతే రావు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు పంట బోనస్ కావాలంటే కూడా రేషన్ కార్డుకు లింక్ అయి ఉండాలన్నట, రైతు భరోసా కావాలంటే రేషన్ కార్డు లింకు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏది కావాలన్నా రేషన్ కార్డుకు లింకే. ఆఖరికి ఉచిత ప్రయాణం, మహిళలకు ఫ్రీ బస్ అయినా కూడా రేషన్ కార్డుకు లింక్ ఉంటేనే, ఆధార్ కార్డు రేషన్ కార్డుకు లింక్ ఉంటేనే ఉచిత ప్రయాణం. ఇట్లా ఇప్పుడు ఉచిత ప్రయాణానికి ఒక అది స్కానర్ తీసుకొస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఆధార్ కార్డు చూపిస్తే బస్సులో ఎక్కించేది కదా, ఇప్పుడు ఒక కొత్త వర్షన్ పట్టుకొస్తుంది ప్రభుత్వం. ఆ కొత్త విజన్ వర్షన్ ఏంటంటే ఆధార్ కార్డుకి స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కాన్ చేస్తారట. అంటే ఆ కండక్టర్లు ఉంటుంది కదా, స్కాన్ చేస్తారు. ఆధార్ కార్డు స్కాన్ చేస్తే ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డుకు లింక్ అయి ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది రేషన్ కార్డు తొలగిస్తారు. రేషన్ కార్డు లేనటువంటి మహిళలకు టికెట్ తీసుకుంటారట. ఎందుకంటే రేషన్ కార్డు లేనటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా డబ్బులు ఉన్నోళ్ళు అన్నట్టే. ఇప్పుడు రేషన్ కార్డు సాధారణంగా ఎవరికి ఉంటుంది? నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు ఎవరికి ఇస్తాయి ప్రభుత్వాలు అంటే పేదవాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తారు. కాబట్టి పేదవాళ్ళు కానటువంటి వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఉచిత ప్రయాణం కూడా పేదవాళ్ళకే పెట్టాలి, అందరికి పెట్టింది రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఒక కొత్త వర్షన్ని పట్టుకురాబోతుంది అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. అన్ని అంశాలపైన మాట్లాడదాం. సుమారు 2 లక్షల రేషన్ కార్డులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తుంది ఈ అంశం. రేషన్ కార్డులను వెరిఫికేషన్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా. దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులను తొలగించబోతా ఉన్నారు. ఎట్లా తొలగిస్తారు రేషన్ కార్డులు, ఏం కథ అనేది మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7 అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 7 అంశాలు అంటే 7 అంశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొస్తున్నారు. ఆ 7 అంశాలు ఏంది అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్, ఐటీ కట్టేటటువంటి వాళ్లకు రేషన్ కార్డులు కట్ అవుతాయట. ఐటీ కట్టే వాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఐటీఆర్ చాలామంది ఫైల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు కార్ లోన్ కావాలన్నా, హౌస్ లోన్ కావాలన్నా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. తర్వాత ఎవరైనా షాప్ పెట్టాలంటే, కిరాణా షాప్ పెట్టాలన్నా కూడా ఐటీ చూపిస్తారు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తావు, కూరగాయల వ్యాపారం చేస్తున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ అకౌంట్లో మినిమం 10,000 20,000 ప్రతిసారి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఒకేసారి నీ అకౌంట్లో 60,000 70,000 కనుక కనబడితే బ్యాంక్ నుండి కూడా ఫోన్ వస్తుంది. మీ అకౌంట్లో 60,000 70,000 వచ్చినాయి, 7,000 వచ్చినాయి. ప్రతి నెల మీ అకౌంట్లో 20,000 కంటే ఎక్కువ పైసలు ఉండేవి కదా, ఈరోజు 70,000 80,000 ఎట్లా వచ్చినాయి, ఈరోజు మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఎట్లా వచ్చినాయి, 7,000 వచ్చినాయి అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు తప్పు అనిపిస్తే అకౌంట్ హోల్డ్లో పెడతారు. ఇప్పుడు మీరు అకౌంట్లోకి వెళ్ళి 1,00,000 రూపాయలు ఉండుతో చక్కున 1,00,000 రూపాయలు డ్రా చేసినానికి ఒకేసారి మీ అకౌంట్లో ఎప్పుడు 50,000 ఉంటాయి, ఇప్పుడు 1,00,000 పడ్డాయి, 1,00,000 డ్రా చేసిన, ఎందుకు చేసిన అని కూడా అడుగుతారు బ్యాంకు వాళ్ళు. తర్వాత ఇట్లా అన్నిటికీ ఆన్సర్ చెప్పాలి. అయితే ఒకవేళ ప్రతి నెల మీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, ప్రతి నెల 1,00,000 రూపాయలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి ఐటీకి చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేస్తారు చాలామంది. ఇప్పుడు కూరగాయల వ్యాపారం చేసేటోళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఇయో నేను కూరగాయల వ్యాపారం చేస్తున్నా కాబట్టి నాకు ఇట్లా పైసలు వస్తున్నాయి, నేను కిరాణా షాప్ ఉంది కాబట్టి పైసలు వస్తున్నాయి, ఇంటర్నెట్ షాప్ పెట్టుకున్నా కాబట్టి పైసలు వస్తున్నాయి అని చెప్పి చూపించుకుంటారు ఐటీకి. ఇవో నాకు 50,000 వస్తాయి, నెలకు 60,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి అని చెప్పి ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఐటీ కట్టుకుంటారు, చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటారు. ఐటీ అనేది చాలా కామన్ కదా. ఇప్పుడు కార్ లోన్ కావాలన్నా, బైక్ లోన్ కావాలన్నా, లేకపోతే హౌస్ లోన్ కావాలన్నా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. కొంతమంది 0 ఐటీఆర్ కూడా చూపిస్తారు. అయితే ఐటీ కట్టేటటువంటి వాళ్లకు
కట్ అయిపోతుందట రేషన్ కార్డు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళ రేషన్ కార్డు కట్టు. సుమారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు 40,000 మంది ఉంటారట. ఇప్పుడు గుర్తించింది 80%లో 40,000 నుండి 45,000 మంది ఐటీ కట్టేటటువంటి వాళ్ళు ఉన్నారట. వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నారట. సో ఇది ఫస్ట్ అంశం, ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు రేషన్ కార్డు అనేది కట్ అనేది, ఇది మొదటి అంశం. ఇక రెండోది మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, రెండోది వచ్చేసి డబ్బులు అమౌంట్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల అంటే ప్రతి మంతు మీ అకౌంట్లో 1 lakh రూపీస్ వచ్చినాయి అనుకో, 1,00,000 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో ఉంటే మీకు రేషన్ కార్డు కట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది సంపాదించేటోళ్ళు ఉంటారు, అంటే 1,00,000 రూపాయలు లేకపోతే 2,00,000 రూపాయలు సంపాదించేటోళ్ళు కూడా ఉంటారు. చాలా మంది వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మంచిగా కూరగాయలు పెట్టుకుంటారు. నెలకు 50,000 60,000 సంపాదించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదైతే ఆర్థికాన్ని కూడా వీళ్ళు అనుకూలంగా తీసుకుంటున్నారు అంటే, ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో, అంటే నెలకు 50,000 60,000 1,00,000 రూపాయలు 2,00,000 సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ అవుతుందట. ఎందుకంటే మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు మీకు రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డు అంటే పేదవాళ్లకు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు, పేదవాళ్లకు ప్రభుత్వం హెల్ప్ చేసేది రేషన్ కార్డు. కానీ మీరు నెలకు 1,00,000 2,00,000 సంపాదిస్తున్నప్పుడు మీకు రేషన్ కార్డు ఎందుకు? ఏమిటికి రేషన్ కార్డు అని చెప్పి ఎక్కువగా డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. అంటే నిజంగా వాస్తవానికి పేదరికంలో కూడా ఉంటారు, పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కూరగాయల వ్యాపారమో లేకపోతే ఇంకోటో చేసుకొని పేదవాళ్ళు కూడా ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉంటారు. అంటే నెలకు సంపాదించుకుంటూ ఉంటారు. నెలకు 1,00,000 రూపాయలు 2,00,000 సంపాదించేటటువంటి వాళ్ళది కూడా రేషన్ కార్డు కట్టు. తర్వాత ఆర్థికాన్ని చూస్తారట, అంటే సంవత్సరానికి వీళ్ళ ఆదాయం ఎంత, ఆదాయాన్ని చూసి కూడా కడిగేస్తారట. సంవత్సరానికి అధికమించి ఆదాయం ఉందనుకో వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్టట. అంటే మినిమం 15 లక్షలు 20 లక్షల ఆదాయం నెలకు అంటే సంవత్సరానికి ఉంటే అట్లా కూడా కడిగేస్తారట. మినిమం 12 లక్షలు అంటే నెలకు ఒక 50,000 60,000 ఉంటే ఓకే. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళ ఆదాయం ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది కూడా రేషన్ కార్డు కట్ చేస్తారట. ఇట్లా ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో కూడా రేషన్ కార్డును కట్ చేస్తాం. ఎక్కువ ఆదాయం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి రేషన్ కార్డు వద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మళ్ళీ రేషన్ కార్డు ఎందుకు? వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు చూసుకోగలుగుతారు. మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ ఎందుకు, రేషన్ కార్డులు ఎందుకు అని చెప్పి అట్లా కూడా కట్ చేస్తారట. ఇక మూడో అంశం వచ్చేసి, అంత విచిత్రం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం. మూడో అంశం వచ్చేసి కారుకు సంబంధించినటువంటి రేటు. ఎక్కువ ధరకు కార్లు కొంటారు చూడు, వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్ చేస్తారట. అంటే నాకున్న అంచనా ప్రకారం, నాకున్న సోర్స్ అయితే దాదాపు 20 లక్షల కంటే పైన ఎవరైతే కార్లు కొన్నారో వాళ్ళకి రేషన్ కార్డు కట్ అవుతాయట. 20 లక్షల కంటే పైన. ఎందుకు రేషన్ కార్డు కట్ అయితే? కారు ఉన్న వాళ్ళకు కూడా, అది ట్యాక్స్ ప్లేట్ అయినా ఓన్ ప్లేట్ అయినా ఏదున్నా 20 లక్షల కంటే పైన కారు ఉంటుంది చూడు, వాళ్ళకు రేషన్ కార్డు కట్టు. ఎందుకు 20 లక్షల కంటే పైన ఉన్న కారు రేషన్ కార్డు కట్ అంటే, 20 లక్షలు పెట్టి కారు కొన్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు అవసరమా? 20 లక్షలు పెట్టి కారు కొన్నాడంటే ఖచ్చితంగా ఆయనకు రేషన్ కార్డు అవసరం ఉండదు. ధైర్యంతో కొంటారు కదా కారు 20 లక్షలు పెట్టి. సరే అది ఈఎంఐలో కొన్నా కూడా ఎంత కాదన్నా నెలకు 18,000 20,000 అయితే ఖచ్చితంగా ఈఎంఐ కట్టాలి. 18,000 20,000 నెలకు ఈఎంఐ కట్టుకుంటున్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు ఎందుకు? ఇది రేవంత్ రెడ్డి వర్షన్. నెలకు 20,000 30,000 ఈఎంఐ కడుతున్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఎక్కువగా కారు ఎవరైతే, అంటే ఏదైతే కారు 20 లక్షల కంటే పైన ఉంటుందో, తర్వాత హౌస్ కూడా ఎవరైతే 50 లక్షల కంటే పైన పెట్టి కొన్నారో, అంటే హౌస్ కూడా సొంత ఇల్లుండి అది లోన్లో ఉన్నా కూడా వాళ్ళకు కూడా మ్యాక్సిమం రేషన్ కార్డు కట్ అయ్యేటటువంటి అవకాశం ఉందట. ఎందుకంటే 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిరు అనుకో, ఇంత కాదన్నా కూడా ఒక 30 నుండి 40,000 ఈఎంఐ వస్తుంది, లేకపోతే ఒక 15,000 నుండి 20,000 ఈఎంఐ వస్తుంది. 20-30,000 ఈఎంఐ కడుతున్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఎందుకు? ఇప్పుడు పేదవాళ్ళు కూడా కారు కొనుక్కుంటారు అబ్బా. ఇప్పుడు ఏముంది, ట్యాక్సీ నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మంది కార్లు ఎన్ని రోజులు నడుపుతాం, మంది కారు ఎన్ని రోజులు డ్రైవర్గా పనిచేస్తాం, మనమే సొంత కారు కొనుక్కొని ర్యాపిడోనో ఓలానో ఊబరో కిరాయి కొట్టుకుంటే పైసలు వస్తాయని అనుకుంటారు. ఈఎంఐ కట్టుకుంటారు, ఇంటికాడ పైసలు కూడా ఇస్తారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ అవుతుంది. విచిత్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు ఉన్నాడు లడ్డు, మనకు ఆరోగ్యం బాగాలేదనుకో, మనం ఊకే బండి మీద తీసుకొచ్చుడు ఇబ్బంది అవుతుంది అనుకో, ఓ 10-15 లక్షలు పెట్టి ఒక కారు కొంటారు. కొని డౌన్ పేమెంట్ ఒక 5 లక్షలు కట్టి సప్పో తెచ్చి మిగతా ఈ నెలకు 10,000-15,000 ఈఎంఐ కట్టుకొని వానికి దావకన్నా తీసుకురా నీకో, లేకపోతే ఏదైనా లాంగ్ పోయి ఏదైనా వేరే రియల్ ఎస్టేట్ ఇదోటి ఏదైనా ఉంటే చిన్న పనులు ఉంటే చేసుకోనికో ఉంటుంది. లేకపోతే ఫ్యామిలీ కూడా ఈ మధ్యకాలంలో కొంటారు కదా, ఏదైనా బయటికి పోవాలంటే ఎండల కారు ఉండాలి, వానల కారు ఉండాలి, చలిలో కూడా ఉండాలి కారు. ప్రతి కాలానికి కారు అవసరం ఉంటుంది. కారు ఎక్కువ రేటు 20 లక్షల కంటే పైన ఎవరికైతే కారు కొంటారో వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్టట. సొంత ఇల్లు ఎవరైతే హైదరాబాద్లో కొనుక్కొని ఈఎంఐలు కడుతున్నారో వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్టు. ఎందుకంటే ధైర్యంతో ఈఎంఐలు కడుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు రేషన్ కార్డు ఎందుకు? వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కాబట్టి కదా ఈఎంఐలు కట్టేది అనేది వీళ్ళ వర్షన్ అట.
అసలు చాలా విచిత్రం అనిపించింది ఏదంటే చూస్తే. ఈఎంఐలు ఎవరైనా కడతారా అబ్బా? పైసలు లేనప్పుడు ఏం చేస్తారు? 20 లక్షలు పెట్టి ఒకేసారి కారు కొనలేరు కదా, 50 లక్షలు పెట్టి ఇల్లు ఒకటేసారి కొనలేరు కదా. వచ్చే 20-30 వేల జీతంలోకి వెళ్ళి 10,000 15,000 ఈఎంఐ కట్టుకుంటారు. సొంత ఇల్లు కళ ఉంటుంది, సొంత కారు అనేటటువంటి ఒక కళ ఉంటుంది. కారు 20 లక్షల కంటే పైన ఉంటే ఈఎంఐ కట్టు. ఎందుకు సార్ అంటే 20 లక్షలు పెట్టి కారు కొన్నోనికి రేషన్ కార్డు అవసరమా, 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నోనికి రేషన్ కార్డు అవసరమా? గిది అందరికి అవసరమే. ఎస్, 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు అంటే కోటీశ్వరుడు ఏం కాదు, లోన్లు పెట్టే కొంటారు, అప్పో సప్పో పెట్టి ఈఎంఐలు కట్టుకుంటారు. లేకపోతే కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలని అనుకుంటారు. 15,000 పెట్టి మంది ఇంట్లో కిరాయి ఉండేది, అదే 15,000కు ఇంకో 5,000 యాడ్ చేసుకొని మన ఇళ్ళకు మనమే ఈఎంఐ కట్టుకోవచ్చు కదా, సొంతం అవుతుంది కదా అనుకుంటారు చాలా మంది. గట్లున్నది కథ. కానీ అసలు రేవంత్ అన్న వర్షం చూస్తే నాకు పిచ్చెక్కుతుంది ఇదంతా చూస్తుంటే కథ అంతా. తర్వాత 4th అంశం వచ్చేసి ఏది నాట్ యూజింగ్, అంటే రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళు ఉంటారు కదా, రేషన్ కార్డు ఉండి కూడా 6 నెలల నుండి రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి కూడా రేషన్ కార్డు కట్టదు. ఇది మంచిది నిర్ణయం, మంచి అంశం ఇది. రేషన్ కార్డు ఉండి కూడా 6 నెలలకెళ్ళి ఎవరెవరైతే రేషన్ కార్డు వాడతలేరో వాళ్ళే రేషన్ కార్డు రద్దు చేస్తున్నట్టు. ఓకే, రద్దు చేయవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు ఉండి కూడా పొగరుతోటి రేషన్ కార్డు వాడతలేరంటే మరి ఎందుకు? రేషన్ కార్డు ఎందుకు ఉంటుంది? వాడాలనే కదా. బియ్యం ఎందుకు ఇస్తారు? బియ్యం తీసుకోండి, నిత్యావసర సరుకులు తీసుకోండి, 180 రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఉంటే రేషన్ కార్డుతో తీసుకుంటే 120-130 రూపాయలకు వస్తుంది ఆయిల్ ప్యాకెట్. అట్లా నిత్యావసర సరుకులు కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇస్తలేరు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే. అయితే రేషన్ కార్డు 6 నెలల నుండి ఎవరెవరైతే వాడతలేరో వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్ అవుతాయి అట. ఇట్లా కూడా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత రేషన్ కార్డుతో పాటు ల్యాండ్, 5వ అంశం వచ్చేసి ల్యాండ్. ఎవరెవరికైతే భూములు ఎక్కువ ఉన్నాయో, అంటే 10 ఎకరాల కంటే పైన 15 ఎకరాల కంటే పైన ఉన్న ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్ అవుతాయి అట. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు. ఇంకా నాకున్న సోర్స్ అయితే 5 ఎకరాల కన్నా లోపు ఉన్నటువంటి వాళ్ళకే రేషన్ కార్డు అట. 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేస్తారట. ఎందుకంటే 5 ఎకరాల కంటే పైన ఉన్నాయంటే ఆయన ఆసామి భూస్వామి, కొంచెం ఆయన పంట పండియగలుగుతాడు, అవసరం అనుకుంటే కౌలుకిచ్చాన బతుకుతాడు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు వాళ్ళే పంట పండించుకోవాలి, ఇబ్బంది పడతారు, వాళ్ళకు ఇక రకరకాల టెన్షన్లు ఉంటాయి అనేటటువంటి ఆలోచనతోటి 5 ఎకరాల లోపున్న వాళ్ళకి రేషన్ కార్డు ఉంచి మిగతా వాళ్ళకి కడియేస్తారనే చర్చ కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి, మొత్తం ఫైనల్ స్టేజ్లో చూడాలి. ఇక గిట్లా కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇక 6వ అంశం వచ్చేసి, 6వ అంశం గవర్నమెంట్ జాబులు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, చాలా మందికి ఉంటాయి రేషన్ కార్డు. వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్లో కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక్కొక్క ఆయనకి 30,000-40,000 జీతం కూడా ఉన్నది. 30,000-40,000 జీతం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్టాలి. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే రేపు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన రిటైర్డ్ అయినా కూడా, జాబ్ పోయినా కూడా ఆయన పెన్షన్ వస్తుంది. ఎట్లయినా ప్రభుత్వం నుండి పెన్షన్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు? ప్రభుత్వం నుండి బెనిఫిట్ వస్తున్నప్పుడు మళ్ళీ రేషన్ కార్డు ఎందుకు అనేది వీళ్ళ వర్షన్ అట. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రేషన్ కార్డు తీసేస్తారట, చిన్నపాటి ఎంప్లాయీస్ కూడా. ఇదొక చర్చ. తర్వాత 7వ అంశం వచ్చేసి ఏం తెలుసా? పొలిటికల్ లీడర్లు. పొలిటికల్ లీడర్లకు కూడా రేషన్ కార్డు కట్టు. ఈ పొలిటికల్ లీడర్లు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రమే కాదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్, చైర్పర్సన్, వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు రద్దు. ఎప్పటిదాకా తెలుసా? 5 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉంటే అన్ని సంవత్సరాలు రేషన్ కార్డు హోల్డ్లో పెడతారట. పదవి పోయిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డు రీఓపెన్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్కు జీతాలు ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ వస్తున్నప్పుడు మళ్ళీ ఆయన ప్రజాప్రతినిధి, ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు ఎందుకు? ఆయనకి ఎందుకు రేషన్ కార్డు అని వాళ్ళకు కూడా రేషన్ కార్డు తీసేస్తారట, హోల్లో పెడుతురు. అంటే దగ్గర 1 కోటి మందికి రేషన్ కార్డు ఉంటే 2 లక్షల రేషన్ కార్డులు ఏదో ఒక కారణం చెప్పి తీసేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నారు. ఏదో ఒక రీజన్, అది పనికొచ్చే రీజనో పనికిమాలిన రీజనో తెలియదు కానీ 2 లక్షల రేషన్ కార్డులు కథం అవుట్ అయిపోతున్నారు. ఏమనంటే ఐటీ కట్టే వాళ్ళకట, ఆర్థికంగా ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళకంటే, ఆదాయం ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళకు, కారు ఎక్కువ రేటు తీసుకున్న వాళ్ళకు, హౌస్ లోను అంటే ఎక్కువ ఇల్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు, రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళకు, భూములు ఎక్కువ ఉన్న వాళ్ళకు, గవర్నమెంట్ ఎంప్లాయీలకు, పొలిటికల్ లీడర్లకు, వీళ్ళకి రేషన్ కార్డు కట్టు. అసలు నాకైతే చాలా విచిత్రం అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు ఇంకోటి తెలుసు, ఇంకో ట్విస్ట్ కూడా ఉన్నది. ఇలా మీకు చెప్తా. 8వది కొంత వినబడుతున్న చర్చ ఏంటంటే పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారట. పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా అనుకో, నేను నెలకు ఒక 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా అనుకో, నేను మా ఇంట్లో నాకు పెళ్లి కాలే కాబట్టి రేషన్ కార్డు అంతా కూడా కలిసి ఉంటుంది. అంటే పేరెంట్స్ అంతా కూడా రేషన్ కార్డు కలిసి ఉంటుంది. తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో కూడా అంతా కలిసి ఉంటుంది. నా పెళ్ళైనాక నేను రేషన్ కార్డు వేరే తీసుకుంటే ఆధార్ కార్డు ఇదంతా కూడా చేంజ్ చేపిస్తా, అదంతా వేరే విషయం. ఆధార్ కార్డు ఒకటి ఉన్నా కూడా రేషన్ కార్డు అయితే చేంజ్ చేయాలి కదా పెళ్ళైనాక. అయితే అట్లా ఈ రేషన్ కార్డు అంతా ఒకటే ఉండేసరికి
నాకు ఒకవేళ 2 లక్షలు వచ్చి మా నాన్న ఏం సంపాదించకపోతే మా అమ్మ కూడా ఏం సంపాదించకపోతే మా ఇంట్లో నేను 2 లక్షలు సంపాదిస్తున్నాను నెలకు అని చెప్పి బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ కూడా రేషన్ కార్డు తీసేస్తారు. ఇదో గమ్మత్. మళ్ళీ ఇంట్లో కొడుకు ఎక్కువ పైసలు సంపాదిస్తే రేషన్ కార్డు కట్టు, మీ కొడుకు 2 లక్షలు సంపాదిస్తున్నప్పుడు మీకు రేషన్ కార్డు ఎందుకు? ఇదో కథ. అసలు విచిత్రం అనిపిస్తుంది ఈ రేషన్ కార్డు కట్టేందో ఏదో కానీ గమ్మతు. ఎక్కువ రేట్లు పెట్టు కారు కొనొద్దు, ఎక్కువ రేటు పెట్టు ఇల్లు కొనొద్దు, రేషన్ కార్డు వాడకపోతే కట్టు, రేషన్ కార్డు ఈకేవైసీ చేపియకపోతే కట్టు, ఆధార్ కార్డు ఈకేవైసీ చేపియకపోతే రేషన్ కార్డు కట్టు, మళ్ళీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అసలు మీకు తెలుస్తలేదు కానీ ఒక్కసారి రేషన్ కార్డు కనుక కట్ అయింది అనుకో మీకు అన్ని బెనిఫిట్స్ పోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఇవన్నీ కట్ అవుతాయి. ఎందుకంటే రేవంత్ అన్న రేషన్ కార్డుకి ఇవన్నీ లింక్ చేసిండు. ఎవ్రీథింగ్ రేషన్ కార్డుకి అనుకూలంగానే వస్తాయి. రేషన్ కార్డు ఉంటేనే మీకు కాంగ్రెస్ నుండి బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి రేవంత్ అని ఒక ఇంత పెద్ద బాంబు వెలిసిండు. ఇప్పుడు బండ తెచ్చి నెత్తి మీద ఎత్తున్నాడు అన్న. ఇది రేవంత్ అన్న చేస్తున్నటువంటి కథ. చూద్దాం ఏం జరగబోతుందో. దాదాపు 2 లక్షల రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి ఎట్లనో అట్లా తీసేయడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా 80% మాత్రమే సర్వే అయిందట, ఇంకా 20% సర్వే ఉన్నది. మనకున్న సోర్స్ అయితే 2,47,000 రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసేసే అవకాశాలు ఉండొచ్చు. ఇది వినబడుతున్న చర్చ, రకరకాల రీజన్స్ తోటి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.